ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. అస్మద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము పరమ పవిత్రమైన ఈ మాఘమాసంలో చక్కగా మాఘ పురాణాన్ని పారాయణం చేసుకుంటూ ఉన్నాము. ఈరోజు 4వ అధ్యాయాన్ని చెప్పుకుందాం. అయితే దీంట్లో మనకు ఋషులు శౌనకాది మహామునులకు సూత మహర్షి చెప్తూ ఉన్నాడు. అలాగే దిలీప మహారాజుకు వశిష్ఠ మహర్షి తెలియజేస్తూ ఉన్నాడు ఈ మాఘమాసం యొక్క మహిమను. మరి సూత మహర్షి ఏం చెప్తూ ఉన్నారంటే, సాక్షాత్తు ఆ పరమశివుడు ఒకరోజు కైలాస పర్వతం మీద కూర్చుని ఉన్నప్పుడు ఆ పార్వతీదేవి అడుగుతూ ఉందట, నాదా, మరి మీరు గురుపుత్రిక ఎలా తరించిందో చెప్పారు, మరి ఆ సుదేవుడి యొక్క శిష్యుడు కూడా ఉన్నాడు కదా, ఆ పాపంలో పాలు పంచుకున్నాడు కదా, మరి అటువంటి ఆ శిష్యుడు అతడు ఏమయ్యాడు, వాని వృత్తాంతాన్ని కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, కాబట్టి దయ ఉంచి దానిని వివరించండి అని కోరిందట. అలా అప్పుడు పరమశివుడు ఆ శిష్యుడు సుమిత్రుడు వృత్తాంతము మనకు తెలియజేస్తున్నారు. మనకు 3వ అధ్యాయంలో ఇద్దరు సుదేవుడి యొక్క కూతురు జీవితము ఏ విధంగా శ్రీ మహావిష్ణువు యొక్క పాదాలను చేరుకున్నారో, ఎలా ఆచరించారో అన్నీ తెలుసుకున్నాం కదా. ఈరోజు 4వ అధ్యాయంలో మరి దానికి కారకుడైన ఆ సుమిత్రుడు అనే శిష్యుడు ఏ విధంగా తరించాడో తెలుసుకుందాం. అయితే సుదేవుని శిష్యుడు తను చేసిన గురుపుత్రిక సంగమానికి పశ్చాత్తాపడుతున్నాడు. ఆయన పాపం ముందు కూడా చెప్పిండు కదా వద్దు అని, కానీ ఆమె వినకుండా బలవంతం చేసి తప్పని పరిస్థితిలో ఒప్పుకున్నాడు. అయితే ఏ విధంగా చెప్పాలి అని పశ్చాత్తాపడిపోతూ ఉన్నాడట. మరి చనిపోదునని గురుపుత్రిక బెదిరించింది, ఆమెతో వ్యభిచరించి తిని, మరి ఈ విషయం గురువు గారికి ఏ విధంగా చెప్పాలి అని తనలో తాను కుమిలిపోతూ ఉన్నాడట. ఇట్లా కుమిలిపోతూ ఉన్నప్పుడు ఈ విధంగా ఎప్పుడైతే సుదేవుని యొక్క కూతురు తరించిందో, అప్పుడు ఈ విషయం వచ్చిందో, ఈ సుమిత్రుడు కూడా తన గురువు గారి వద్దకు వచ్చి నమస్కరించి ఈ విధంగా చెప్పిండట. ఏమని అంటే, గురువర్య, పూర్వము నేను మీ వద్ద చదువుచున్నప్పుడు ఒకనాడు సమిధలు తేవడానికి వెళ్ళినాను కదా, అప్పుడు నేను వెళ్తూ ఉంటే మీ కుమార్తె కూడా బంతితో ఆడుకుంటూ మీరు చూచుచుండగానే నా వెనుక వచ్చింది. మరి ఆమె నన్ను అంగీకరించుమని నన్ను బలవంత పెట్టింది, తన కోరిక తీర్చవలసిందని. మరి నా అంగీకరించలేదు. అప్పుడు ఆమె, ఓయి, నువ్వు నా మాట విని నువ్వు కనుక నా కోరిక తీర్చకపోతే నేను ప్రాణాలు తీసుకుంటాను, అలా నేను చనిపోవడం వల్ల నువ్వు మా తండ్రి గారైన మీ గురువు గారి యొక్క శాపానికి గురవుతావు అని బెదిరించడం జరిగింది. నేను మీ శాపానికి గురవుతానని భయపడి ఆమెకు లొంగిపోవలసి వచ్చింది. ఆ అరణ్యంన నీ పుత్రికతో రమించాను, ఆమె కోరికను తీర్చాను. తర్వాత ఈ విషయం మీకు చెప్పుటకు భయపడుతూ ఉన్నాను ఇన్ని రోజులుగా. మరి మీ కుమార్తె చేసిన దోషం వలన నేను కూడా పాపాన్ని పొందాను. మరి దయ ఉంచి నాకు క్షమించి ఈ పాపం నుండి ప్రాయశ్చిత్తము బోధించండి అని ఆ గురువు గారి పాదాల మీద పడ్డాడట. అప్పుడు సుమిత్రుడు
చెప్పినదంతా విన్నాడు. ఏదైనప్పటికీ బలవంతంగా చేసినప్పటికీ తప్పే కదా. నువ్వు అని పోయి నువ్వు ఇతరుల ఒత్తిడికి లోనై చేసిన పాపం కాబట్టి నువ్వు దానికి ప్రాయశ్చిత్తంగా, అంటే ఇతరులు చేసే పనికి మనము సహాయం చేసిన, వాళ్ళు చేసిన దాంట్లో బలవంతంగా పాలు పంచుకున్నా కూడా అది పాపం కిందనే అవుతుంది. కాబట్టి నువ్వు అన్ని నదులలో మిక్కిలి ఉత్తమమైనది గంగా నది. కాబట్టి ఆ గంగా తీరానికి పోయి 12 సంవత్సరముల పాటు తపస్సు చేయు, అదే నీకు తగిన ప్రాయశ్చిత్తము అని పలికాడట. ఆ 12 సంవత్సరాలు కనుక నువ్వు తపస్సు చేసినట్టయితే నీ పాపాలు నాశనం అవుతాయి. అప్పుడు నువ్వు పాప విముక్తుడవుతావు అని చెప్పాడట గురువు. అప్పుడు శిష్యుడైన సుమిత్రుడు గురువు చెప్పినట్టు ఆ ఉపదేశాన్ని పాటించి గంగా తీరానికి ప్రయాణమైందట. అట్లా వెళ్తూ ప్రయాణంలో పాపం నడుచుకుంటూ వెళ్తారు కదా వాళ్ళు. ఆ విధంగా వెళ్తూ ఉంటే అడవుల వెంట వెళ్తూ ఉంటారు. అప్పుడు రోడ్లా ఏమన్నా ఒక ఆశ్రమాన్ని చూసిండట. చూసి ప్రయాణ బడలిక తీర్చుకోవాలి అనుకున్నాడట. కాసేపు అక్కడ విశ్రమిద్దాము అని చూసేసరికి అక్కడ చాలామంది ఉన్నారట. వాళ్ళు శిష్యులు, మిత్రులు, కుటుంబ సభ్యులు అందరితోని కలిసి మాఘ స్నానం చేసి శ్రీహరిని చక్కగా పూజించి మాఘ పురాణాన్ని వింటూ ఉన్నారట వాళ్ళందరూ. ఈ సుమిత్రుడు అవన్నీ చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నమస్కరించి, మీరు చేయు వ్రతం ఎట్టిది, దయ ఉంచి వివరించండి అని ప్రార్థించిండట. ఈ వ్రతానికి ఫలమేంటి, అసలు మీరు దేనికోసం చేస్తూ ఉన్నారు, మనము దీన్ని చేస్తే ఏ లోకం కలుగుతుంది, మీరు పూజించే దైవం ఎవరు, అన్నీ కూడా నాకు వివరంగా చెప్పండి అని ఆయన కోరిండట వాళ్ళను. వాళ్ళు తమలో ఒకడైన సత్యవ్రతుడు అనే అతను సుమిత్రుడు అడిగిన విషయాన్ని వివరిస్తూ ఉన్నాడట. అప్పుడు అందరూ చెప్పారు కదా, సత్యవ్రతుడికి చెప్పారు, మీరు ఈయనకి వివరాలు తెలియజేయండి అని. అప్పుడు ఆ సత్యవ్రతుడు ఈ విధంగా చెప్తున్నాడు, ఓయి శ్రద్ధగా విను, సూర్యుడు మకరాశిలో ఉన్నప్పుడు మాఘమాసంన ప్రాతకాలంలో చక్కగా నది కానీ సరస్సు కానీ ఏదైనా ఉంటే అక్కడ స్నానం చేసిన వాడు శ్రీహరికి ఇష్టుడవుతాడు. ఇట్లా మాఘమున ప్రాతకాల స్నానం చేసి ఆ తీరమున శ్రీహరిని అర్చించి శ్రీహరి మహిమలను వివరించి పురాణమును వినుచు మాఘమాసం అంతయు ఉంటే, ఆ విధంగా గడిపినట్టయితే పుణ్యప్రదమైన ఉత్తమ లోకాలను చేరుకుంటాము. మరి పుణ్యప్రదమైన వ్రతము మాఘ స్నానము మానినవాడు సత్య శౌచములను విడిచినవాడు, అంటే శుభ్రతను సత్యాన్ని ఎప్పుడు మాట్లాడని వాడు ఈ వ్రతము చేయని వాడితో సమానం అన్నమాట. అట్లా పరులను నిందించువాడు బ్రహ్మహత్య చేసిన వానితో సమానము. ఇతరులను ఎప్పుడూ నిందిస్తూ ఉంటారు కొంతమంది. ఏది వాళ్ళకు ఇబ్బంది కలిగినా కూడా వేరే వాళ్ళ మీద చెప్పేస్తూ ఉంటారు, అంటే రీజన్స్. అట్లా చెప్పడం అనేది కూడా బ్రహ్మహత్య చేసినంత పాపమట. అబద్ధపు సాక్ష్యం చెప్పినవాడు, చూడకుండా ఏదో ఒకటి చూసినా అని చెప్పడము, ఏదో అక్కడ తన గొప్పతనం కోసమో లేకపోతే తనకేదో లాభం కావాలనో ఆ విధంగా చెప్తూ ఉంటారు. అట్లాంటి అబద్ధపు సాక్ష్యం చెప్పేవాడు దురాచారుడు, స్త్రీ సాంగత్య లోలుడు, మాఘమాస స్నానము మానినవాడు,
బ్రహ్మహత్య చేసిన వానితో సమానముగా వాళ్ళు పాపాన్ని పొందుతారు. అయితే తోటలను కూల్చినవాడు అంటే చెట్లను నరికేసినవాడు, కన్యలను అశ్వములను అమ్మినవాడు, చెరువు గట్టును తెగగొట్టినవాడు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, చెరువు కట్టను తెగొట్టి వాళ్ళ దాంట్లోకి నీళ్లు రావాలని చేస్తూ ఉంటారు. అంటే చౌర్యం, అంటే నీటి దొంగతనం చేసుడు, అది కూడా పాపమే అట. ఇక్కడ చెప్తూ ఉన్నారన్నమాట. మరి ఇంకా పరస్త్రీ సాంగత్యం కలవాడు, దేవద్రవ్యము అపహరించినవాడు, దేవుడి సొమ్ము, ఇప్పుడు తిరుపతి సొమ్ము అంతా తీసుకుపోయి అన్నిటికీ వంచేస్తున్నారు. అదేంటి, దేవుడి యొక్క ధనాన్ని వీళ్ళు అపహరిస్తూ ఉన్నారు. అది ఎంత పాపమో ఈ మాఘమాసం మహిమలో తెలియజేస్తూ ఉన్నారు. బ్రహ్మహత్య చేసినటువంటి పాపంతో సమానమట. భగవంతుడి యొక్క సొమ్మును కనుక భగవంత్ కైంకర్యం కాకుండా వేరే దానికి నియోగించడం వాళ్ళ ఇష్టానుసారం. మరి తానిచ్చిన దాన్ని దొంగిలించేవాడు. కొంతమంది ఏం చేస్తారు, పేరు పెద్దరికానికి బయట అందరూ ఇస్తారు. చాలామంది ఇప్పుడు చేసేది అదే. పైన గొప్పతనం కోసము అందరి ముందు ఇస్తారు, తర్వాత మళ్ళీ వాళ్ళ నుండి ఆ సొమ్మును రాబట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అంతే కదండి. ఇప్పుడు జియో సిమ్ ఫ్రీ ఇచ్చాడు, తర్వాత మళ్ళీ ఆ సొమ్ము రాబట్టుకోవడానికి రేట్లు పెంచుతారు. అట్లా వాళ్ళే ఇస్తారు, వాళ్ళే మళ్ళీ ఆ సొమ్మును దొంగిలిస్తారు. అంటే నేరుగా దొంగతనం చేసుడే దాని కింద రాదు. మన కాలమాన పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. ఇప్పుడు అంటే మనము ఒకటి చేసినప్పుడు దాని మీద మళ్ళీ ఆశ పెట్టుకోకూడదు. అది చేసినప్పుడు చేసినాము అనడానికి ఏంటి గుర్తు? కొంతమంది ఏం చేస్తారు, ఒకళ్ళని భోజనాన్ని పిలిచిన అనుకోండి, మళ్ళీ వాళ్ళు పిలిచేదాకా వాడు ఎన్నడూ విలువలే, నేను ఆ రోజు పిలిచిన, వాడు ఎన్నడూ విలువలే, వాళ్ళైతే ఒక్కనాడు విలువలే, మేమైతే పిలిచినామంటారు. అంటే మీరు పిలిచిన ఫలితం అనేది మీకు ఉండదు. ఎవరైనా ఒక పండు ఇంటికి పోయి ఇస్తారనుకోండి, అది ఇచ్చేదాకా వీళ్ళకి మనసున పట్టదు. కొంతమందికి ఇచ్చుకోవాయనం పుచ్చుకోవాయనం, కొంతమంది ఏమో ఎవరిది మేము తీసుకోము అనే ఉద్దేశంగా ఉంటారు, కొంతమంది ఏమో తీసుకున్నాక మళ్ళీ ఇవ్వలేదు అనే ఉద్దేశంగా ఉంటారు. అంటే ఇవన్నీ రకరకాలండి. అంటే మనం సామాన్యంగా మన ఇళ్ళల్లో జరిగే వాటిని వీటితో పోల్చుకోవాలన్నమాట. ఇప్పుడు ఎప్పుడో పురాణంలో చెప్పారు, దాని అర్థాన్ని మనం ఇప్పుడు మనం చేసే పనులకు ఆపాదించుకొని చూసుకోవాలి. అట్లా పెద్దలను, దేవతలను, బ్రాహ్మణులను ద్వేషించేవాడు. ఇంట్లో పెద్దలను ద్వేషిస్తూ ఉంటారు. మనం అనుకోమండి ద్వేషిస్తున్నామని. ఏం చేస్తారు, మీకు తెలియదు నాన్న, ఇప్పుడు ఎట్లున్నా అనుకున్నావు, ఇప్పుడు సమాజం అంతా మారిపోయింది. ఏం మారిపోయిందండి? ఏది మారిపోలేదు. అన్నం తినడం మారిపోలే, సూర్యుడు ఉదయించుడు మారిపోలే, మరి చేసే విధానాలు మారిపోయినాయి, మాట్లాడే మాటల విధానం మారిపోయింది, మాటలు కూడా మారిపోలేదు. అవే మాటలు, అదే తిండి, అదే మనుషులము, అదే రక్తము, అన్నీ అవే ఉన్నాయి. కానీ మనము దేనికి మనం గౌరవించాలి, దేనికి మనము ప్రాముఖ్యతనియాలో దానికి ఇవ్వకుండా వేరే విషయాలకు ఇస్తూ ఉన్నామన్నమాట. అది మనం తెలుసుకోవాలి. మనం దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలి? మన పెద్దలకు, మన దేవతలకు, బ్రాహ్మణులకు ఇవ్వాలి. వాళ్ళని ద్వేషిస్తున్నాం. దేవునికి నివేదన చేయని అన్నంను తినువాడు, పితృశేషాన్ని భోజనుడు, సోదరుని భార్యతో రమించువాడు, అసత్య భాషణుడు, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం కదండి. ఇప్పుడు ఇంట్లో చెప్పిన ఏవి జరగలేదండి. ఇప్పుడు నిన్న మొన్నటి దాకా మనం వింటూనే ఉన్నాం ఇదే ముచ్చట కదా. పండితులు పామరులు అని లేదండి, ఇది కలియుగం కదా. కాబట్టి
అటువంటి ప్రభావం అనేది మనిషి మీద కలుగుతుంది. ఎవడైతే తగిన సమయంలో అటువంటి ప్రభావం కలిగినప్పటికీ నియంత్రించుకోగలుగుతాడో వాడే జ్ఞానవంతుడు అని ఈ యుగంలో. మరి దానికి లొంగిపోయిన తర్వాత, నిజం తెలుసుకున్న తర్వాత మనము జ్ఞానాన్ని పొందినాం, అది తప్పు అని తెలుసుకున్నాం కదండి. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నాం, కాలనైతే కాలినాయి కదా. అది ఇక్కడ మనం తెలుసుకోవాలన్నమాట. వట్టిగా చెప్పినవి కాదు ఇవన్నీ. మరి పురాణ శ్రవణమును, వివాహాది శుభకార్యాలను పాడు చేయవాడు. ఎవరన్నా మంచిగా పురాణ శ్రవణాలు చెప్తుంటే, ఇప్పుడు భగవంతుణ్ణి, ఇప్పుడు ముత్యాలమ్మ గుడి ధ్వంసం చేసిండ్రు, చేస్తే ఏ గవర్నమెంట్, ఏ పాలకులు ముందుకొచ్చిందండి? రాలేదు. కానీ ఇక్కడ సినిమా హాల్లో రష్లో ఒకళ్ళు చనిపోతే ఓ పెద్ద హడావుడి చేస్తున్నారు. మరి తిరుపతిలో వేల మంది ఉంటే కూడా ప్రమాదాలు జరిగినాయి. మరి కుంభమేళాలో లక్షల మంది ఉన్నప్పుడు ప్రమాదాలు జరగవండి? జరిగితే యోగి ఆదిత్యనాథ్ చేసిన తప్పు అంటున్నారు. మరి 1000 మంది ఉండే చోట 1,00,000 మంది ఉంటే తొక్కిసలాట జరుగుతుంది కదా. అది మనమే అర్థం చేసుకోవాలి. ఇట్లాంటి సమూహాలు ఉన్నప్పుడు అలాంటి ప్రమాదాలు జరగడం అనేది సహజమైన విషయమే. అది ఏదో ఎవరో చేసిండ్రు అని కాదు. కానీ అందులో కొంతమంది విరోధులు కూడా కావాలని చేస్తూ ఉన్నారు. ఎందుకు? మంచిగా చేసే వాళ్ళను చెరిచేవాళ్ళు. ఇప్పుడు అదే చెప్తూ ఉన్నాడు. వాళ్ళు ఏదో మంచిగా కుంభమేళాకు సౌకర్యాలు ఏర్పాటు చేస్తే అందులో కొంతమంది టెర్రరిస్టులు పోయి స్నానాలు చేసే వాళ్ళకి ఇబ్బందులు కలిగించి, తొక్కిసలాటలు చేసి, గేట్లు విరగ్గొట్టి ఇట్లాంటివి చేయడం వల్ల అక్కడ చేసే వాళ్ళకు చెడ్డ పేరు వస్తుంది అనుకుంటున్నారు. కానీ ఇది మనం చెప్పుకునేది కాదు, ఇది భగవంతుడు చెప్పేది. ఇటువంటివన్నీ కూడా ప్రేరేపితాలు ఇవన్నీ కూడా. అయితే ఇవన్నీ చెప్తూ ఉన్నారు. మరి ఇవన్నీ ఎందుకు చెప్తారండి అంటే మనం విని అర్థం చేసుకోవాలి, కేవలం వినడం కాదు. మరి మేము చేయుచున్న ఈ మాఘమాస వ్రతము పాటిస్తే కొంతమంది తల్లిదండ్రులను ద్వేషిస్తూ ఉంటారండి. నువ్వు ఎందుకన్నావు నన్ను అని. ఏం చేస్తారండి? ఎవరికి రాసిపెట్టి ఎవరి తల్లిదండ్రులు ఎవరి పిల్లలు అనేది భగవంతుడు రాసిండు. కానీ మనకు తెలియదు కదా, మనకు పుట్టే పిల్లలు ఎవరు అనేది మనకు తెలియదు. మనం ఎవరికి పుడతామో కూడా మనకు తెలియదు. పుట్టిన తర్వాత మనకు జన్మనిచ్చినందుకు తల్లిదండ్రులకు రుణపడి ఉంటాము. కేవలము జన్మనిచ్చినందుకు రుణపడి ఉంటాము. వాళ్ళ ఆస్తిపాస్తులు ఇవ్వకపోయినా, ప్రేమను ఇవ్వకపోయినా, ఏది ఇవ్వకపోయినా నీకు ఈ భూమి మీద నిలబడే స్థానాన్ని కల్పించినందుకు వాళ్ళకి రుణపడి ఉంటాము అని వాళ్ళని గౌరవించాలి, వాళ్ళని ప్రేమించాలి. దానికి కారకులు కాబట్టి. అయితే ఈ విధంగా ఇవన్నీ దోషాలుగా భావించి అటువంటి పాపాత్ములు ఏం చేయాలి మరి అంటే, మాఘమాస వ్రతం పాటిస్తే ఈ పాపులు బుద్ధులు ఎవరైనా కానీ శుద్ధులై పుణ్యములను పొందుతారు. మాఘస్నానం చేసి నదీ తీరంన తులసీ దళములతో మాధవుణ్ణి అర్చిస్తే పుణ్యము మితిలేనిది సుమా, అంటే అనంతమైన పుణ్యము. మరి ఈ మాసంలో చేయడం వల్ల అనంతమైన పుణ్యాన్ని పొందుతాం. ఇదే వేరే మాసంలో చేస్తే చూడండి, ఆఫర్ ఉన్నప్పుడు మనకు తక్కువ పైసలకు ఎక్కువ బట్టలు వస్తాయని కొనుక్కుంటాం, ఇవన్నీ చేస్తాము. కానీ మరి ఈ మాసంలో చేస్తే మీకు ఎక్కువ పుణ్యం వస్తుందా అంటే మాత్రం చేయడానికి వస్తుందా అంటాం. అంటే పుణ్యం అనేది కనబడదు కదా అండి, మనం అనుభవిస్తాం దాన్ని. మనకు నొప్పి లేస్తే ఎలా అనుభవిస్తాం, ఎవరికి కనబడదు. తలనొప్పి లేచింది అంటారు, కనబడుతుందా అండి? అలాగే పుణ్యం వల్ల మన మహంలో తేజస్సు కలుగుతుంది, మనకు అన్ని శుభాలు కలుగుతాయి.
మనకు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అవన్నీ నెరవేరినప్పుడు ఏమనుకుంటాము, మనం చేయడం వల్ల నెరవేరినాయి అనుకుంటాం. కాదు, తెలుసో తెలియకో ఇటువంటి మంచి పుణ్యకార్యాలు చేయడం వల్ల ఆ విధంగా మనకు ఆ భగవంతుడు అనుకూలిస్తాడు, అనుగ్రహిస్తాడనమాట. అది మనము తెలుసుకున్నప్పుడు అదే జ్ఞానము. అయితే ఇక్కడ మాధవుణ్ణి అర్చించి వ్రతాంతము చేయు అన్నదానము, లాస్ట్ రోజు అన్నదానం చేయాలి. లాస్ట్ రోజు చేయకపోయినా మనకు వీలున్న రోజైనా కనీసము ఒకరికో ఇద్దరికో అన్నదానం చేయడం వల్ల శుభఫలప్రదము కలుగుతుంది. ఈ వ్రతము ఆచరించడానికి పునర్జన్మ ఉండదు. అంటే నెల రోజులు శ్రద్ధాభక్తులతో ఈ విధంగా మొత్తము మాసమంతా చేయాలంటే ఎంతో దీక్ష ఉండాలి, పూర్వజన్మ సుకృతం ఉండాలి. మరి అప్పుడు మనకు పునర్జన్మకు ఉండదట, అంత శ్రద్ధా భక్తులతో చేసినప్పుడు. ఈ విధంగా ఆయన వివరించాడనమాట సత్యవ్రతుడు సుమిత్రుడికి. అయితే ఇది పెక్కు విధాలుగా ఎన్నో రకాలుగా వివరించిండు కదా సుమిత్రుడు వారికి. తాము చేసిన పాపంను గురువు చెప్పిన ప్రాయశ్చిత్తాన్ని తెలియజేసిండు అప్పుడు. మరి మా గురువుగారు 12 సంవత్సరాలు తపస్సు చేయమన్నారు అని. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఈ స్నానము 3 దినములు చేసిన సర్వపాపాలు నశిస్తాయి కాబట్టి ఈ మాసంన ఇంకా 3 దినాలే ఉందట ఈయన వెళ్ళేసరికి. ఈ 3 దినాలు ఇక్కడ ఉండి ఈ 3 దినములు మాఘస్నానం ఆచరించి ప్రాయశ్చితంగా తర్వాత గంగా తీరానికి వెళ్ళి తపస్సు చేసుకో అని ఆయనకు సలహా ఇచ్చిండు. ఇస్తే అప్పుడు సుమిత్రుడు వారి మాట ప్రకారము ఆ మాఘమాసము చివరలో మిగిలిన 3 దినాలు మాఘస్నానం చేసి గంగా తీరానికి పోయి ప్రాయశ్చిత ఫలము తపస్సు ఆరంభించాడట. ఇట్లా ఇంద్రియము అదుపులో నుంచుకొని శీతోష్ణములకు అంటే ఎండకు వానకు తడుస్తూ చలికి వణుకుతూ నిశ్చల చిత్తంతో తపస్సు చేసిండు. అప్పుడు ఆ విధంగా శ్రీహరిని ధ్యానించాడనమాట. చివరకు మోక్షదాయకుడైన శ్రీహరిని శంఖ చక్ర గదా పద్మ విభూషిత చతుర్బాహునిగాను కౌస్తుభ మాలాంకృతునిగాను పీతాంబరునిగాను హార కిరీట మండితునిగాను లక్ష్మీ సమేతునిగాను భావించి ధ్యానిస్తూ మనసు అతనిపై లగ్నం గావించి తపించాడనమాట. ఆ శ్రీహరిని అంటే మనము తీవ్ర స్థాయికి వెళ్ళిన కొద్దీ మనకు ఆ విధంగా భగవద్ దర్శనం మనసులో కలుగుతుంది, దర్శించగలుగుతాం అన్నమాట. ఆ విధంగా దర్శించాడు. నిశ్చలమైన అతని తపస్సు తీవ్రమై వర్ణింపరానిదైందట. ఈ విధంగా 12 సంవత్సరాలు గడిచిపోయినాయి. అయినను ఈయన ఇంకా తపస్సు చేస్తూనే ఉన్నాడు. ఇక అందులో మునిగిపోయింది అనమాట. అప్పుడు చక్రపాణి అయిన శ్రీహరి కృపా విశేషమందు అనుగ్రహీతుడై మాఘస్నాన ప్రభావం చేత గంగా తీర తపశ్చర్య చేత కేవల ప్రాయశ్చిత్తమే గాక మోక్షము కూడా పొందిండు. పార్వతి ఈ విధంగా అతను మరి మాఘస్నానం వల్ల ఈయన కలిగిన లాభం ఏంటి అంటే ఈయన తపస్సు నిశ్చలంగా చేయగలిగిండు. ఆయన చిత్త చాంచల్యం లేకుండా ముందు మాఘస్నానం చేసి 3 రోజులు వెళ్ళడం వల్ల ఆయన పాపాలు తొలగిపోయి ఆయనకు ప్రశాంతత ఏర్పడింది. దానివల్ల ఆయన చక్కగా నిశ్చింతగా భగవద్ధ్యానం చేసిండు అనమాట. చివరకు మోక్షాన్ని పొందిండు అని ఆ సుమిత్రుడి యొక్క కథను ఈ విధంగా వివరించాడు పరమేశ్వరుడు పార్వతీదేవికి అని సూత మహర్షి శౌనకాది మునులకు తెలియజేసాడు. ఇదండి మనకు 4వ అధ్యాయంలో సుమిత్రుడి కథను విన్నాము. దాన్ని మన ఆచరణలో
పెట్టడానికి కొన్నైనా ప్రయత్నించాలి. మనం ఎవరినైనా నిందించేటప్పుడు వెంటనే ఇది గుర్తు చేసుకొని నియంత్రించుకోవాలి. పెద్దలను గౌరవించాలి. ఎవరైనా వచ్చినప్పుడు మనకి ఇష్టం లేకపోయినా ముందు గౌరవించడం అలవాటు చేసుకుంటూ ఉంటే వాళ్ళ మీద మనకు ప్రేమ కలుగుతుంది, భక్తి కలుగుతుంది. ఏదైనా సాధనము చేత సమకూరు పనులు ధరలోన. ఏదైనా మనము ప్రేమ, తల్లికి కూడా పిల్లల మీద ప్రేమ వెంటనే రాదండి. అలా చూస్తూ చూస్తూ వాళ్ళకు పాలిస్తూ వాళ్ళని ఎత్తుకుంటూ ముద్దాడుతూ చేస్తూ ఉంటే ఆ మమకారం అనేది, ప్రేమ అనేది పెరుగుతుంది. అంతేగాని ఇప్పుడు పుట్టంగానే తీసుకెళ్ళి ఎక్కడో ఉంచేసింది అనుకోండి, ఆ పిల్లాడు మొహమే చూడలేదు, ప్రేమ ఎక్కడి నుంచి ఉంటుందండి? అవి సినిమాలలో చూపిస్తారు పేగు అది ఇది అని, కానీ ఎప్పుడైనా పెంచుకుంటే ప్రేమ పెరుగుతుంది, సాహచర్యం వల్ల పెరుగుతుంది. మనం దైవ కార్యాలు చేస్తూ ఉంటే దాని యందు ఆసక్తి పెరుగుతుంది, ప్రేమ పెరుగుతుంది, ఎలా చెయ్యాలి అనే ఆసక్తి. ఇప్పుడు ఇక్కడ సుమిత్రుడు ఏ విధంగా అయితే తపస్సు చేసిండు. తపస్సు అంటే ఏంటండి? నిశ్చలంగా కూర్చుని ధ్యానం చేయడం. ఆ ధ్యానము ఎలా కలిగింది ఆయనకి అంటే చేస్తూ 12 ఏళ్ళు కదా చేసిండు. మరి ఆయన ఒక్కరోజు కాదు, అలా చేస్తూ ఉంటే అందులో నిమగ్నం అయిపోయాడు. ఏదైనా మ్యాథ్స్ హార్డ్ అంటారు. ఎవరైనా పట్టుబడి కూర్చొని 10-20 సార్లు ఒకే లెక్క చేసింది అనుకోండి, రాదా? కాళ్ళు మూసుకొని చేసేస్తారు. అట్లానే మనము భగవంతుని గురించి వింటూ భగవంతుడి గురించి ఆలోచిస్తూ కైంకర్యాన్నిగా ఈ జీవితంలో చేసే పనులను భావిస్తే అదే జ్ఞానము. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.